మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే మీ సనాతన్ జల్. వివరాలకు 8919763872 www.sanatanjal.in. గతంలో అంటే మనకు 40, 50 ఏళ్ల క్రితం తీసుకుంటే విడాకులు అనేవి అరుదు. అసలు ఒకరు విడాకులు తీసుకున్నారంటే అది టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పుడు కలిసి ఉంటున్నారంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కాలం. కరెక్ట్. ఓకే, మరి అవే గ్రహాలు అవే మనుషులు కదా. సో అప్పుడు లేని విడాకులు ఇప్పుడు కుటుంబ కలహాలు ఎట్లా నెలలో విడిపోతున్నారు. ఒక వార్త చూసాం మొన్న, 3 hours లో విడాకులు అంట, పెళ్ళైన 3 గంటల్లో. అమ్మ వీళ్ళిద్దరు పెళ్ళైన తర్వాత రిసెప్షన్ తర్వాత కిందకి నడుచుకుంటూ వస్తుంటే ఆ అమ్మాయి గౌన్ తట్టి తూలి పడిందంట. తూలి పడితే వీడు నవ్వాడు పెళ్లి కొడుకు. నువ్వు ఇప్పుడే నవ్వుతే నన్ను చూసి నువ్వు పట్టుకోవాల్సింది పోయి నవ్వావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేని విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇది కాలం. ఇది ఏంటి మార్పు మరి? మీరు అడిగిన ప్రశ్నలో పూర్వం ఎందుకు మేమేమన్నా పెళ్ళిళ్ళు అన్నీ కూడా జాతకాలు చూపించి మరీ చేసుకున్నామా అనే పాయింట్ ఇంపార్టెంట్. కాబట్టి 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మన యొక్క దేశ జనాభా ఎంత ఉన్నారండి? 30-40 కోట్లు ఉంటారు. అంతేగా. కాబట్టి మీరు బాగా గమనిస్తే ఈ సృష్టి అంతా కూడా భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తుంది. కాబట్టి ఏ టైంకి ఎవరిని పుట్టించాలి, ఏ టైంకి ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉండాలనేది సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి అమ్మవారికి తెలిసిందే కదా. కాబట్టి ఆ రోజుల్లో మీరు 30 సంవత్సరాల క్రితం వెళ్తే ఆ రోజుల్లో వాళ్ళు పుట్టిన లగ్నాలని మనం పరిశీలిస్తే చాలా వరకు సప్తమ స్థానాల్లో ఇబ్బందులు లేకుండా పుట్టిన లగ్నాల్లోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద గ్రహస్థితి 100% పనిచేస్తుంది. ఓకే. కాబట్టి సప్తమ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేని లగ్నాలలో వాళ్ళు పుట్టారు కనుక ఎక్కువగా విడాకులు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది. మీరు పరిశీలిస్తే 100% మీకు ఈ విషయం బోధపడుతుంది. కాబట్టి ఈరోజు జననం ఏ విధంగా ఉందండి? సెకనుకు ఒకరు పుడుతున్నారు, 24 గంటలు పుడుతున్నారు. ఇప్పుడు జనాభా ఎంత ఉన్నారు? 146 కోట్ల చిల్లరున్నారు. కాబట్టి ప్రతిరోజు మనకి అన్ని మంచి ముహూర్తాలు ఉండవు. అంతే కదా. 24 గంటల్లో కొన్ని లగ్నాలు మాత్రమే మంచిగా ఉంటుంది. కొన్ని లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భార్యాస్థానాలు భర్త స్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నవి. ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు విడాకులు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి పూర్వం ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు 24 గంటల్లో సెకనుకు ఒకరు పుట్టడం చేత గ్రహస్థితి ఆ విధంగా ఉంది.